project-based learning, flipped classrooms, industry-integrated curricula, KL, deemed to be university. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం చెప్పిన అన్నింటినీ పక్కన పెట్టి ఇవాళ వాళ్ళతో కలిసిపోయి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు విడతలుగా ఇవ్వడం అనేది బీజేపీ కాంగ్రెస్ యొక్క మిలాఖత్తు. రెండోది కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా ఆనాడు ఇవ్వలేదు. ఇవాళ ఆయన గెలిచి వస్తే ఆయన మీద మళ్ళా అవాకులు చవాకులు వ్యక్తిగతంగా మాట్లాడడం గవర్నర్కి శోభనివ్వదు. మూడోది కోదండరామ్ గారిని యాక్సెప్ట్ చేసి మా దాసోజు శ్రవణ్ని యాక్సెప్ట్ చేయకపోవడం అంటే కూడా వారు నిజంగా పార్టీషన్గానే చేశారు. ఇంకో విషయం మాట్లాడారు, వ్యవస్థలన్నింటినీ ఏ విధంగా వ్యవస్థల గురించి తెలియని వాళ్ళు పూర్తయిన సమాచారం తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసిచ్చింది లేకపోతే దాని ఇష్టమైన మాట్లాడడానికి అది కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేస్తున్నారు. 1,71,000 ఉద్యోగాలు గత రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరంలో 9.5 సంవత్సరంలో ఇచ్చింది. మీకు కావాలంటే ప్రతి డిపార్ట్మెంట్లో డెసిగ్నేషన్తో సహా మొత్తం లిస్టు పంపిస్తాం గవర్నర్ గారికి. అదేవిధంగా మేము చెప్పుకోలేకపోయినాం. వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తే మీరు కూడా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మీరు తొక్కిపెట్టిన ఫైల్స్లో 12-13 ఫైల్స్ తొక్కిపెడితే యూనివర్సిటీలో ఉన్న ఉద్యోగాలను ఫిలప్ చేయాలని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడదామంటే దాన్ని వద్దని చెప్పి తొక్కిపెట్టింది మీరే కదా. ఉద్యోగాలు ఎక్కడైనా అరొకరం వస్తుందంటే వద్దని చెప్పేసి ఇవ్వకుండా చేసిన అడ్డుపడ్డది మీరే. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా మీరు ఇంతకుముందు చెప్పారు పొలిటికల్ మీరందరూ వేశారు, రిటైర్డ్ వాళ్ళు వేశారని. మరి ఇప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 డజన్ మందిని సలహాదారులను కానీ ఇవాళ రాజకీయంగా వాళ్ళందరూ నిరుద్యోగులందరూ కూడా మీరు ఇచ్చారు. అదేవిధంగా రిటైర్ అయిన వాళ్ళని కూడా మీరు అందరు ఇచ్చారు. పొలిటికల్గా ఇవాళ మీరు చెప్పారు పొలిటికల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వమని. మరి ఎట్లా ఇచ్చారు? ఇలా పొలిటికల్ యాక్టివిస్టులకు కూడా ఇచ్చారు కదా. అంటే మమ్మల్ని మీద తప్పు పడుతూ మీరు చేస్తున్నది ఏంటి? రిటైర్ అయిన వాళ్ళని తీసుకోవద్దన్నారు, సలహాదారులు వద్దన్నారు, పొలిటికల్గా ఉన్న వాళ్ళని తీసుకోవద్దన్నారు. మరి వాళ్ళనే కదా రోజుకోని వాళ్ళు మీరు నింపుతున్నారు. అతి తక్కువ సమయంలోనే 1 డజన్ మంది నింపారు కదా. ఇవన్నీ గవర్నర్ గమనించాలి. గవర్నర్ గారు ఇంతకుముందు యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళందరినీ ఇలా యాక్సెప్ట్ చేస్తుందంటే ఇలా కుట్రపూరితం మీ యొక్క మిలాఖత్ అనేది ఖచ్చితంగా అవపడుతూ ఉన్నది. ఖచ్చితంగా గవర్నర్ గారు ఈ విధంగా మాట్లాడకూడదు. గవర్నర్ గారు మాట్లాడదలుచుకుంటే వారు రిజైన్ చేసి బీజేపీ నాయకురాలుగా పోటీ చేసి అక్కడ మాట్లాడాలని చెప్పేసి మేము సలహా ఇస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మిగతా నాయకులందరూ మాట్లాడుతుంటే నిజంగా మామూలు ప్రజాస్వామ్యవాదులు కానీ మామూలు మనుషులు కూడా అసలు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష ఇదా అంటున్నారు. మరి ఏమేమి మాట్లాడుతున్నారు? బొంద పెడతా, పీక విసుకుతా, చెట్టుకు వేలాడదీస్తా, గోరి కడతా, ఇవన్నీ మామూలు ఊర్లో ఉన్న ఒక కార్యకర్త కూడా అంత దురుసుగా మాట్లాడరు, అసభ్యంగా మాట్లాడరు, బెదిరించుకుంటూ మాట్లాడరు. ఇలా బెదిరిస్తే బెదిరిపోయే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఈనాడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లయితే అనేక మంది ఇలా తెలంగాణ వచ్చేదే కాదు, ఉద్యమం నడిచేది కాదు. ఈ పార్టీ అనేక మందిని కూడా ఇలా చాలాసార్లు ఓడిపోయినాం, గెలిచినాం. అంతే తప్ప ఇంత దురుసుగా భయపెట్టే విధంగా ఈ విధంగా ఇంకొక మంత్రి మాట్లాడతాడు. కాళేశ్వరం మీద పచ్చి అబద్ధాలు రోజు మాట్లాడుతున్నారు. నిన్ననే పోయి వాళ్ళు మొత్తం ఏమంటారు? కాళేశ్వరంలో 50-60 వేల ఎకరాలు కూడా లేదు అన్నారు. నిన్న కొండా సురేఖ గారు సిద్దిపేటకు పోయి రంగనాయక సాగర్ నీళ్లు ఓపెన్ చేస్తూ 1,20,000 ఎకరాలకు కావాల్సిన నీటిని ఇలా విడుదల చేశాను అన్నారు. అంటే మీ మంత్రి మాట్లాడిన ఇంతకుముందు మాట్లాడిన మంత్రిని తప్ప మీరు మాట్లాడిన మీరు నీళ్లు విడుదల చేసింది తప్ప కాళేశ్వరం మీద ఎంత ఆయకట్టు ఉందనేది వారికి సరిగ్గా తెలియదు. ప్రతిరోజు దాని మీద ఏదో విధంగా బెదిరించుకుంటూ ఆ మంత్రి మాట్లాడుతూ ఉంటారు. ఇంకొక మంత్రి రైతు బంధు రావట్లేదని ఎవరు అడిగితే రాని వాళ్ళందరినీ కూడా ఎవరంటున్నా రావట్లేదని కూడా వాళ్ళకి చెప్పుతో కొడతా అని చెప్పేసి అంటారు. ఇంకొక మంత్రి మొత్తం కూడా బట్టలు ఇప్పించి కొడతా అని చెప్పేసి ఇంకొక మంత్రి మాట్లాడతారు. అంటే ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వాళ్ళ యొక్క భాష, అహంకారము, భయపెట్టించడము ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో నచ్చదు. ఎవరు కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు దీనికి భయపడరు. పార్టీలు అనేది దశాబ్దాలుగా సంవత్సరాలుగా అందరూ అనేక పార్టీల్లో పనిచేస్తున్నారు. అయినంత మాత్రాన మాకు అధికారం వచ్చింది అని చెప్పి ఇష్టం వచ్చేట్టు మాట్లాడతానంటే చెల్లదు కాక చెల్లదు. ఎవరు భయపడేది ఉండదు. ఎన్నికైనా ఇంకో కార్యక్రమం అయినా
మా యొక్క పాత్ర ఏదైతే ఉందో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోషిస్తుంది. చివరిగా నా మీద కూడా ఇవాళ అనేక కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ పోలీస్ యంత్రాంగము తనలో భాగమైన ఇంటెలిజెన్స్ కలిసి ఒక చోటా నయీంని తయారు చేసింది. తీన్మార్ మల్లన్న అనే అతన్ని చోటా నయీంగా తయారు చేసి మొత్తం కూడా ఇవాళ మేడ్చల్ కానీ గట్కేసర్ కానీ ఆ ఏరియాలో మొత్తం వసూళ్ళకు తెగబడ్డారు. గూండాగాలను పంపిస్తున్నారు. మొత్తం ఎక్స్టార్షనిస్ట్గా తయారై మళ్ళా ఎమ్మెల్సీ పోటీ చేయాలి కదా అని చెప్పేసి వ్యక్తిగతంగా నా మీద కూడా కక్ష పెట్టుకొని 2015లో నేనే తీన్మార్ మల్లన్నను ఓడించాను. 2019లో ఎమ్మెల్యేగా అక్కడికి వస్తే హుజూర్నగర్లో ఇన్ఛార్జిగా ఉండి ఓడించాం. 2021లో మరలా నా మీదనే ఓడిపోవడం. ఈ కక్షపూరితంగా పెట్టుకొని నా మీద ఏదో అక్కడ భూమి ఇక్కడ భూమి ఎక్కడో ఏదని చెప్పేసి నా మీద కేసులు పెట్టు ప్రతిరోజు ఒక కేసు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఒక టీంను పంపించి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత బెదిరించినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా చట్టం తన పని ఖచ్చితంగా చేసుకుపోతున్న నమ్మకం మాకున్నది. కానీ పోలీసులు ఇంటెలిజెన్స్ కలిపి ఒక చోటా నాయన్ని తయారు చేస్తున్నారు. ఇది మొత్తం కూడా ప్రజలందరికీ ముప్పు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఆలోచించుకోవాలి. నిజాలు కావాలంటే వాళ్ళని తెలుసుకోవాలండి. కానీ వాళ్ళు ఈ చోటా నయీం ఇద్దరు కూడా కుమ్మక్కై ప్రజలందరినీ కూడా పీడించుక తింటున్నారు, బెదిరిస్తున్నారు. నాలాంటినే బెదిరిస్తుందంటే, నా మీదనే కేసులు పెడుతుందంటే ఇవాళ మిగతా అందరి మీద ఏ విధంగా పెడుతుందో తెలుసు. ఇవాళ ముఖ్యమంత్రి గారితో సహా ఇంతకుముందున్న పాత మన యొక్క మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ, మంత్రుల మీద కానీ, ఎమ్మెల్యేల మీద కానీ, పార్టీ నాయకులు కార్యకర్తల మీద కూడా అనేక కేసులు పెట్టిస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ వాదంతో ఈ టీఆర్ఎస్ ఆనాడు పుట్టింది, ఇలా బీఆర్ఎస్ గా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.